Hello everyone, welcome back to our channel Dear Surya Max. ఈ వీడియోలో ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకు ఎస్ఎస్సికి సంబంధించి మెయిన్గా డిగ్రీ చేసిన బీటెక్ చేసిన మెయిన్ కామన్గా అందరూ రాసే ఎగ్జామ్స్ ఏమున్నాయంటే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అండ్ ఇప్పుడు వచ్చే ఫేజ్ 13 కూడా. సో ఈ ఎగ్జామ్స్లో ఎలా ఉంటుందంటే ఒక్క సిజిఎల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఈ 4 ఎగ్జామ్స్ రాయొచ్చు. అలానే ఈ సిజిఎల్ ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళు కంపల్సరీగా ఎన్టీపీసీ ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. ఎందుకు క్లియర్ చేస్తారు, అసలు ఏముంటుంది ఎన్టీపీసీలో, ఏ సిలబస్ ఉంది, అసలు ఎన్టీపీసీకి సంబంధించిన ప్యాటర్న్ ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా మనం ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ చూసుకుంటే మనకి మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జిఎస్ ఉంటుంది. అంటే మ్యాథ్స్ 25 మార్క్స్, ఇంగ్లీష్ 25 మార్క్స్, జిఎస్ 25, రీజనింగ్ 25, 100 మార్క్స్ మన టైర్ 1 ఉంటుంది. సేమ్ అలానే సిహెచ్ఎస్ఎల్కి, ఎంటీఎస్కి అయితే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, ఫేజ్ 13 కూడా సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, సేమ్ సిలబస్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఎవరైతే ఎన్టీపీసీకి అప్లై చేసిన వాళ్ళకి చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. మీరు సిజిఎల్ లెవెల్లో ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఎన్టీపీసీ అనే ఎగ్జామ్ని చాలా ఈజీగా క్లియర్ చేస్తారు. ఎందుకు క్లియర్ చేస్తారో కూడా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ ఏం ప్రిపేర్ అవుతారు, ఇక్కడ అర్థమెటిక్ కంప్లీట్గా ప్రిపేర్ అవుతారు, అడ్వాన్స్ మ్యాథ్ కంప్లీట్గా ప్రిపేర్ అవుతారు. సో రీజనింగ్ కూడా సేమ్ టు సేమ్ సిలబస్. ఇప్పుడు మీరు ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఏ సిలబస్ అయితే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతారో సేమ్ సిలబస్ ఎన్టీపీసీకి కూడా ప్రిపేర్ అవుతారు. ఇక్కడ ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఆపర్చునిటీ ఉంది ఆర్ఆర్బీ క్లియర్ చేయడానికి అంటే, మీరు ప్రిపేర్ అయ్యే సిజిఎల్ లెవెల్ అంటే కొంచెం ఆర్ఆర్బీ కంటే కొంచెం హై లెవెల్ ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు మీరు అర్థమెటిక్ ప్రాక్టీస్ చేసిన, అడ్వాన్స్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసిన, రీజనింగ్ ప్రాక్టీస్ చేసిన ఎలా ఉంటుందంటే, సో మీరు అడ్వాన్స్ లెవెల్ ప్రిపేర్ అవుతున్నారు. సో సిజిఎల్ లెవెల్లో మీరు ప్రిపేర్ అవుతున్నారంటే ఆర్ఆర్బీ అనే ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే మీరు అర్థమెటిక్ ప్రాక్టీస్ చేసేటప్పుడే ఒక్కసారి మీరు ఎవరైతే అంటే ఇప్పుడు స్టార్టింగ్ మనం ఇప్పుడిప్పుడే సిజిఎల్ ఫ్రెషర్స్ డిగ్రీ పాస్డ్ అవుట్ అయ్యి సిజిఎల్ నోటిఫికేషన్ రాద్దామని వచ్చిన వాళ్ళు కొంచెం కష్టంగానే ఉండొచ్చు. ఎవరైతే సిజిఎల్ 1 or 2 అటెంప్ట్స్ ఇచ్చి ఇంకా దగ్గరికి వరకు వచ్చి జాబులు మిస్ చేసుకుంటున్నారో, టైర్ 2, టైర్ 1లో దగ్గర వరకు వచ్చి పోతున్నారో వాళ్ళందరూ పక్కాగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ క్లియర్ చేసేస్తారు. ఎందుకంటే సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఎస్ఎస్సికి బెనిఫిట్ ఉంది, ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వడం వల్ల ఎన్టీపీసీకి బెనిఫిట్ ఉంది. సో ఓవరాల్గా ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యేవాడు, సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయ్యేవాడు, సిజిఎల్కి ప్రిపేర్ అయ్యేవాడు 2 ఎగ్జామ్లు క్లియర్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకున్నాయంటే మ్యాథ్స్ ఏమవుద్దంటే 30 మార్క్స్ ఇస్తాడు, రీజనింగ్ 30 మార్క్స్ ఇస్తాడు. మొత్తం 100 మార్క్స్కి పేపర్ ఉంటే ఎన్టీపీసీలో 60 మార్క్స్ మ్యాథ్స్, రీజనింగ్ 60కి మీరు సిజిఎల్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఒక 50 అయినా ప్లస్ పెడతారు. సో 60 మార్క్స్ 50 పెడితే జిఎస్ జనరల్ సైన్స్ ఒక 20 ఉంటుంది, జీకే ఒక 20 ఉంటుంది, మొత్తం 40 మార్క్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో జిఎస్ ఉంటుంది. ఆ జిఎస్ 40 మార్క్స్లో ఒక 20 పెడితే 50 + 20 70 మార్క్స్ వస్తాయి 100కి. మీరు ఈజీగా ఏ కేటగిరీ అయినా, యూఆర్ కేటగిరీ అయినా, ఓబీసీ అయినా, ఏదైనా సరే 70 అంటే మోర్ దెన్ ఎనఫ్. అది మీకు యూఆర్ కేటగిరీకే 70 వస్తే ఓబీసీకి చూసుకుంటే 65, 64, 66, 67 ఆ లెవెల్లో మీకు ఓబీసీ కట్ ఆఫ్ ఉంటుంది. సో అందుకే నేను ఏమంటున్నానంటే ఎవరైతే సిజిఎల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈజీ, సిహెచ్ఎస్ఎల్ అయినా సిజిఎల్ అయినా ఎవరైతే సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నారో, సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈజీగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ క్లియర్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే జిఎస్ బాగా చూసుకోవాలి. ఇక్కడ మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో జిఎస్ ప్రిపేర్ అయితే ఇక్కడ జిఎస్లో ఏముంటాయి, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఉంటుంది, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఉంటుంది. ఇది మొత్తం మనకి జిఎస్లో పార్ట్. ఇది తర్వాత మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతాం, స్టాటిక్ ప్రిపేర్ అవుతాం. ఇవన్నీ ప్రిపేర్ అయితే మనకి ఇవన్నీ చాప్టర్స్ నుంచి మనకు 40 మార్క్స్ వస్తాయి. సో ఈ జిఎస్ అనేది ఎన్టీపీసీలో డెప్త్ ఉంది కాబట్టి ఈ డెప్త్ తీసుకెళ్ళి మీరు సిజిఎల్ ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ మ్యాథ్స్, రీజనింగ్ కవర్ అవుతుంది. ఈ మ్యాథ్స్, రీజనింగ్ సిజిఎల్లో ప్రిపేర్ అవ్వడం వల్ల ఇక్కడ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో హై స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వడం వల్ల ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్ అయినా, అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా ఈజీగా క్లియర్ చేయగలుగుతున్నారు.
ఇక్కడ మీరు జిఎస్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఈ జిఎస్ తీసుకెళ్ళి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఫేజ్ 30 ఇంప్లిమెంట్ చేయండి. సో మీరు ఇక్కడ ఏదైనా సరే జిఎస్ అయినా మ్యాథ్స్ రీజనింగ్ అయినా ఇక్కడ చదివింది అక్కడ యూజ్ అవుతుంది, అక్కడ చదివింది ఇక్కడ యూజ్ అవుతుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. ఎందువల్లంటే దిస్ ఈస్ ద బెస్ట్ నోటిఫికేషన్. నాకు తెలిసినంత వరకు ఆర్ఆర్బీకి సంబంధించి ఇదే లాస్ట్ నోటిఫికేషన్. వాళ్ళ టైం టేబుల్స్ షెడ్యూల్స్ ఇస్తాము, ఎవ్రీ ఇయర్ మీకు ఇస్తాము అంటున్నారు కాబట్టి కొంచెం కష్టమే అది. ఎందుకు కష్టం అంటున్నానంటే 2024లో ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇంకా ఎగ్జామ్స్ పెండింగ్లో ఉన్నాయి. యాక్చువల్గా అయితే మనకి ఏప్రిల్ నుంచి మళ్ళీ 2025 ఆర్ఆర్బీకి సంబంధించి ఎగ్జామ్ టెంటేటివ్ డేట్స్ కూడా ఇచ్చేయాలి వాళ్ళు. సో ఇప్పటి వరకు వాళ్ళు ఇవ్వలేకపోయారంటే 24th ఇంకా ప్రోలాంగ్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక లాస్ట్ నోటిఫికేషన్, ఇది సిజిఎల్ అయినా సిహెచ్ఎస్ఎల్ అయినా ఎంటీఎస్ అయినా ఇది లాస్ట్ నోటిఫికేషన్ అని చెప్పేసి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మ్యాథ్స్ రీజనింగ్ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎంటీఎస్లు ఏం ప్రిపేర్ అవుతారో అది తీసుకెళ్ళి ఆర్ఆర్బీలో ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఇక్కడ హై స్టాండర్డ్లో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆర్ఆర్బీ ఎన్టీపీస్ ఈజీగా క్లియర్ చేసేస్తారు. ఇక్కడ జనరల్ సైన్స్ ఏదైతే మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో చూస్తున్నారో, ఏ బుక్స్ అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారో, ఈ ప్రిపేర్ అయ్యే లెవెల్ ఎస్ఎస్సికి చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఎస్ఎస్సి కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ నుంచి మన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు బయాలజీ చూసుకుంటే విటమిన్స్ నుంచి వస్తాయి, కెమికల్ ఫార్ములా నుంచి వస్తాయి. ఇవన్నీ మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో జిఎస్ పార్ట్ 40 మార్క్స్ ఉంది కాబట్టి మనం పక్కాగా జిఎస్ అనేది కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం ఎన్టీపీసీలో. అది తీసుకెళ్ళి సీజన్లు ఇంప్లిమెంట్ చేయండి. ఇంగ్లీష్ అంటే మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్ అయినా అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేదు కాబట్టి మ్యాథ్స్ రీజనింగ్ జిఎస్, మ్యాథ్స్ రీజనింగ్ 60 మార్క్స్ 50+ పెట్టి జిఎస్లో ఆడుతూ పడుతూ ఒక 20 పెడితే యూఆర్ కేటగిరీలో క్వాలిఫై అయిపోతారు. తర్వాత టైర్ 2 అంటారా, సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాక్టీస్ లెవెల్ కొంచెం మీరు ఇంక్రీజ్ చేస్తే ఎన్టీపీసీ టైర్ 2 కూడా క్లియర్ చేయొచ్చు. సో ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది బెనిఫిట్. డైరెక్ట్గా వచ్చి ఆర్ఆర్బీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. ఎవరైతే సిజిఎల్ లెవెల్లో ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యి ఉన్నారో, దగ్గర వరకు వచ్చి పోతున్నారో వాళ్ళందరికీ కూడా ఎన్టీపీసీ అనేది ఒక పెద్ద ఆపర్చునిటీ అనే చెప్పాలి. మీరు గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఇంకా ఆర్ఆర్బీ అయినా సిజిఎల్ అయినా ఎగ్జామ్ జరగడానికి మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి June 2 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఒక 75 డేస్ వరకు టైం ఉంది. ఈ 75 డేస్ మీకు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే పక్కాగా ఎన్టీపీసీ ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీ ఉంది క్లియర్ చేయడానికి. ఎందుకు క్లియర్ చేయగలుగుతారు మీరు అంటే, మీరు ఎందువల్లంటే హై లెవెల్లో ప్రిపేర్ అవుతారు. మోడల్స్ అన్నీ కొంచెం డెప్త్ ఉంటాయి కాబట్టి, కొంచెం ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఇవి ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. మనకి ఎన్టీపీసీకి ఎగ్జామ్ డేట్ కూడా రావడం జరిగింది. నేను ఆల్రెడీ వీడియో చేశాను, ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. June 2 నుంచి మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 75 డేస్ ఉంది కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా టైం ప్లాన్ చేసుకొని టైం టేబుల్ వేసుకుంటే ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.